ఐసీసీ మరియు బీసీసీఐ ఒక కొత్త రూల్స్ తేబోతుంది. టెస్టుల్లో, ఓడిఐలో అలాగే టీ20లో మరియు ఐపీఎల్లో ఒక కొత్త రూల్స్ తేబోతుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 6 నో బాల్ డిసిషన్. 2020 ఐపీఎల్ సీజన్లో నో బాల్ డిసిషన్ ఎంతో అద్భుతంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఐసీసీ ఈ రూల్ని ఇంటర్నేషనల్లో కూడా తేవాలని అనుకుంటుంది. నెంబర్ 5 సెలెవర్ రూల్. 2020 కరోనా టైంలో సెలెవర్ రూల్ని స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ 2020 సీజన్లో తీసుకువచ్చారు. అయితే ఈ సెలెవర్ రూల్ బౌలర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాల్ ఎంతో షైన్గా ఉంటుంది. అయితే సెలెవర్ తోటి బాల్ని షైన్గా ఉంచవచ్చు. అయితే ఈ సెలెవర్ రూల్ బాల్ని స్వింగ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బీసీసీఐ 2020 ఐపీఎల్ సీజన్ కోసం ఈ సెలెవర్ రూల్ని స్టాప్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఈ రూల్ ఇంటర్నేషనల్లో ఇంకా అమలు కాలేదు కాబట్టి ఐపీఎల్లో అలవాటు పడి అయితే ఐపీఎల్లో సెలెవర్ చూస్ చేసి ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసినా కూడా ఇంటర్నేషనల్ రాణించలేకపోతున్నారు. దానివల్ల బీసీసీఐ ఈ రూల్ని స్టాప్ చేయాలనుకుంటుంది. నెంబర్ 4 2 balls ఇన్ ఓడిఐ. అయితే ఇంతవరకు ఓడిఐలో 2 balls వాడతారు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వాడితే సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ వాడతారు. అయితే థర్డ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ వేసిన బాల్ వాడితే ఫోర్త్ ఓవర్ సెకండ్ ఓవర్ వేసిన బాల్ వాడతారు. అలా 50 overs కంప్లీట్ చేస్తారు. ఎగ్జాంపుల్ వాంగడే స్టేడియం. ప్రతి స్టేడియంలో 2 ends ఉంటాయి. అలాగే వాంగడే స్టేడియంలో పెవిలియన్ మరియు టాటా ఎండ్. అయితే ఫస్ట్ ఓవర్ పెవిలియన్ నుంచి వేస్తే సెకండ్ ఓవర్ టాటా ఎండ్ నుంచి వేయాలి. అలాగే థర్డ్ ఓవర్ పెవిలియన్ నుంచి వేస్తే ఫోర్త్ ఓవర్ టాటా ఎండ్ నుంచి వేయాలి. అలా 50 overs కంప్లీట్ చేస్తారు. అయితే ఐసీసీ ఒక కొత్త రూల్ తేబోతుంది. అయితే ఫస్ట్ 34 ఓవర్లు 2 బాల్ వాడతారు. 17 ఓవర్లు ఒక బాల్, 17 ఓవర్లు ఇంకో బాల్. 34 ఓవర్లు అయిపోయిన తర్వాత ఎంపైర్ క్యాప్టెన్ అడుగుతాడు, ఇంకా 16 ఓవర్లు ఒక బాల్ వాడతారా లేదా 2 బాల్ వాడతారా అని. అయితే ఈ రూల్ బౌలర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే యార్కర్స్ మరియు బౌన్సర్స్ అలాగే స్లోవర్ బాల్స్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే బాల్ ఓడిన తర్వాత స్లోవర్ బాల్స్ మరియు యార్కర్స్ ఎంతో అద్భుతంగా పడతాయి. నెంబర్ 3 కంకషన్ రూల్. అయితే ఇంతవరకు కంకషన్ రూల్ ఎంతో స్ట్రిక్ట్గా కొనసాగుతుంది. ప్లేయర్ హెల్మెట్కి చిన్న అంటినా కూడా సిబిఐ వచ్చి టెస్ట్ చేయాల్సింది. అయితే ప్లేయర్ పరిస్థితి విషమంగా ఉంటే అతని స్థానంలో వేరే ప్లేయర్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక బ్యాటర్ ఇంజర్డ్ అయితే అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్, బౌలర్ మరియు ఆల్రౌండర్ ఎవరైనా రావచ్చు. కానీ ఐసీసీ ఒక కొత్త రూల్ తేబోతుంది. ఒక బ్యాటర్ ఇంజర్ అయితే అతని స్థానంలో ఒక బ్యాటర్ రావాలి, లేదా ఒక బౌలర్ ఇంజర్ అయితే అతని స్థానంలో ఒక బౌలర్ రావాలి. అయితే మ్యాచ్కి ముందే ఒక బౌలర్, బ్యాటర్ మరియు ఆల్రౌండర్ మరియు వికెట్ కీపర్ వాళ్ళ పేర్లు కంకషన్ లిస్ట్లో ఇవ్వాలి. నెంబర్ 2 క్లాక్ వాచెస్ ఇన్ ఓడిఐ అండ్ టీ20. అయితే ఐసీసీ క్లాక్ వాచెస్ క్రికెట్ నుంచి బ్యాన్ చేసింది. అయితే కొత్తగా క్లాక్ వాచెస్ టీ20 మరియు ఓడిఐలోకి అమల్లోకి తేబోతుంది. నెంబర్ 1 బౌండరీ రూల్స్. అయితే ఇంటర్నేషనల్ మరియు ఐపీఎల్లో బౌండరీ విషయంలో ఒక కొత్త రూల్ తేబోతున్నారు. అయితే ఇంతవరకున్న రూల్స్లో రూప్ దగ్గరున్న ఫీల్డర్ సిక్సర్ని సేవ్ చేసే సమయంలో బాల్ని ఇన్ఫీల్డ్లో వేసి ప్లేయర్ కింద ల్యాండ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్లేయర్ గాల్లో ఉండగానే బాల్ కింద పడితే అది సేఫ్, లేదా బాల్ కంటే ముందు ప్లేయర్ కింద పడి బాల్ తర్వాత పడితే అది సిక్సర్. అయితే ఈ రూల్ ఫీల్డర్స్కి ఓ పెద్ద పరీక్షనే ఉంది.